సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష. ఎందుకొరకు ఇశ్రాయేలు రక్షణ పొందాలి అంటే, ఈయన కూడా ఇశ్రాయేలీ, బెన్యామీను గోత్రంలోని వాడు. 12 గోత్రాలలో, ఇశ్రాయేలు గోత్రాలలో బెన్యామీను గోత్రంలోని వాడు. అందుకొరకు వారి రక్షణ పొందాలి. మనకు కూడా ఒకటి ఉండాలి ఆశ, మన కుటుంబం రక్షణ పొందాలి. నా కుటుంబం రక్షించబడాలి. నేను క్రీస్తున్న సత్యాన్ని ఎరిగినా నా కుటుంబం కూడా ఎదగాలి, అందులో ఉండాలి. ఆ హృదయాభిలాష ఉండాలి. మన కుటుంబం రక్షించబడాలి. లోకంలో సంఘాలలో ఎట్లుంటుందని అంటే, పిల్లలు ఆరాధనకు వచ్చినా రాకు, వాళ్ళే రాదు. ఇక పిల్లలు వస్తే రాకుంటే అది పట్టించుకోనే రాకపోతే ఎట్లా ఎదుగుతారు? ఎదగడం అంటే, ఎదగడం ఏ విధంగా మనం అర్థం చేసుకోగలం? లేదా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని మనకు ఎట్లా తెలుస్తుంది? ఒక చిన్న పిల్లగాని, చిన్న పిల్లవాడు వాడు గోర్లవాడ పట్టణం, పాప కానీ బాబు కానీ వాళ్ళకై వాళ్ళు గోర్లపడ్డ తర్వాత ఏదో ఒకటి పట్టుకొని లేచి నిలబడడానికి ట్రై చేస్తాడు, కింద పడతాడు, దెబ్బ తగులుతుంది, ఏడుస్తాడు, మళ్ళీ లేచి నిలబడతాడు. మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు? నడుచుకోనికే పోతాడు, కింద పడతాడు. ఆయన మనం నడవనీకే నేను ప్రకాశ్ పోయి నా మనవరాలకు బండి తెచ్చింది. అప్పుడు ఆమె దొబ్బలేదు, కానీ ఇప్పుడు దొబ్బి ఆడుకుంటుంది నడుకొచ్చిన. కానీ ఎందుకు అలా తెచ్చిన? అది నడుపు కింద పడ్డ నడక నేర్చుకో. ఆ విధంగా పనులు చేస్తుంటే ఎదుగుతున్నదని తెలుసు. ఒక క్రైస్తవుడు, ఓ బిడ్డ దేవుని కుటుంబంలో ఆ బిడ్డకు, ఆ బాబు ఒక పాట రాదు అంటే ఏం తెలుసు? మన ఇశ్రాయేలు పిల్లలు, చిన్న పిల్లలు, కానీ ఒక పాట పాడగలరు అంటే ఎదుగుతున్నారు దేవుడిలో. మన పిల్లలు 15 ఏళ్ళు, 16, 20 ఏళ్ళు అయింది, ఒక పాట రాదు. మన పిల్లలకు ఒక ప్రార్థన రాదు. ఎప్పుడు వస్తుందయ్యా మొదలు దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని సన్నిధికి వస్తే పాడడానికి ప్రార్థన చేయడానికి ఇంకా ఎదిగినప్పుడు ఏం నేర్చుకుంటారో లోకం మాదిరిగా ఉంటారు, లోక సంబంధమైన పండుగలు చేయరు, ఆ విధంగా ఉంటారు, ఎదుగుతారు. కాబట్టి పౌలు వారి గురించి తన ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకొరకు? ఇంకా అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారు. దేవుని యందు ఆసక్తి ఉన్నది వారు. సరే, దేవుడు అంటే ఆసక్తి ఉన్నదిలే, సరేలే, బాగా బలులు అనిపిస్తున్నారు, సంపాదన పని చేయకుండా సినగోగకు వాక్యం వింటున్నారు. క్రైస్తవుడైన వాడు కొంతమంది గుడికే రాడు, ఎవరి 10-25లో వాళ్ళ గురించి రాసు అని అనుకోలేదు. ఎందుకు? ఆసక్తి ఉన్నా వారి ఆసక్తి అటువంటి జ్ఞానానుసారమైనది కాదు. మన కుటుంబం, మన బంధువులు వాళ్ళు మంచి భక్తి పరులుగా ఉండొచ్చు, వారు పాటలు పాడేవారుగా ఉండొచ్చు, కానుకలిచ్చేవారుగా ఉండొచ్చు, కానీ వారు క్రీస్తు సంఘంలో లేకపోతే జ్ఞానం లేని వారు. పౌలు కొరకు ఏం
వారికి ఆసక్తి ఉన్నది, బాగున్నది, సంపాదినాన్ని ఆచరిస్తున్నారు, నలులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, పర్వాలేదు అనుకోరు. మనం కూడా ఏమైతే ఏముంది, వాళ్ళు ఏదో సంఘంగా ఉన్నారు అని అనుకోకూడదు. మనము మన కుటుంబం ఈ సత్యమైన సంఘంలో ఉండాలి, కష్టపడాలి ఈ సత్యం కొరకు. ఊరికేనే కాదు, దేవుని సత్యం కొరకు మనం కష్టపడ్డప్పుడే దీవించబడతాం, కష్టపడ్డప్పుడే దేవుడు కానీ ఆశీర్వదించబడుతుంది. నేర్పించాలి. ఇప్పుడు చూడండి, అక్కడ నందికొట్కూరులో దేవుడికి నేను చెప్పిన, అయ్యా ఆ చర్చ్ బిల్డింగ్ మీద నువ్వు పేరు రాయాలి అన్నప్పుడు పేరు రాసి క్రీస్తు సంఘము. ఎందుకొరకు దాచుకున్నట్టుగా ఉండదు. కొంతమంది చర్చ్ బిల్డింగ్లకు పేర్లు రాయాలి. ఎందుకొరకు అని అంటే ఎవరేమనుకుంటారు అని, ఈ సంఘం ఆ సంఘం అని అనుకుంటారు. వీళ్ళగా మనం సత్యం కొరకు నిలబడాలి. పౌలు ఏ విధంగా అయితే అన్ని విషయాలలో నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను, నన్ను పోలి నడుచుకుంటాను. క్రీస్తు కొరకు, దేవుని సంఘం కొరకు, సంఘాల కొరకు శ్రమపడి. చివరిగా మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక